నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా 1,23,985 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుండగా సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులకు సంబంధించిన పోలింగ్కు సంబంధించిన ప్రక్రియ మాత్రం ప్రారంభమని చెప్పవచ్చు. ప్రధానంగా ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ మ్యూజిక్ కళాశాలలో కూడా ఓటు వేసేందుకు కూడా పట్టభద్రులు బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ మ్యూజిక్ కళాశాల వద్ద ఉన్నాము. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఓటును వినియోగించేందుకు కూడా పట్టభద్రులు కూడా ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ఏదైతే గత వారంలో నుంచి కూడా ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన మొత్తం పూర్తయిన నేపథ్యంలో నిన్న బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి దాదాపు పోలింగ్ కేంద్రాలలో ఏర్పడిన నేపథ్యంలో మొత్తం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి వచ్చింది. ఈ పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ పత్రాలపై తమ ఓటు వినియోగించుకుంటున్నా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే దాదాపు ఖమ్మం జిల్లాలో 118, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చెందిన కలెక్టర్ ప్రియాంక అలా కూడా అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేసిన పరిస్థితి. అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్కి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా బందోబస్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే పట్టభద్రులు చూసుకున్నట్టయితే దాదాపు 1,23,985 మంది తన ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే 50,676 మంది పురుషులు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా 33,199 మంది మహిళలు కూడా తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి నుంచి ఇతరులు 4 వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్లయితే 22,590 మంది పురుషులు, అదేవిధంగా 17,516 మంది మహిళలు కూడా తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి. మనం చూడవచ్చు దృశ్యాల్లో పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు వినియోగించుకుంటూ కూడా ఇటు పట్టభద్రులు కూడా వచ్చి తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి వస్తుంది. ఇది బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటుని వినియోగించుకుంటూ కూడా పట్టభద్రులు వచ్చారని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం పకడ్బందీగా అన్ని ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తమ ఓటు వినియోగించేందుకు కూడా ఇటు మహిళలు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున కూడా వచ్చి తమ ఓటుని వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం ఏదైతే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి వచ్చింది. ఈ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పూర్తయిన తర్వాత ఈ బ్యాలెట్ పత్రాలని మొత్తం కంప్లీట్ అయినాక అధికారులు ఎస్ఆర్ఎంబి కళాశాలకు తీసుకొస్తారు. అనంతరం అక్కడి నుంచి నల్గొండకి ఈ బ్యాలెట్ పత్రాలను కూడా పంపిస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటును వినియోగించుకుందుకు కూడా ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ప్రధానంగా చూసుకోవచ్చు. మనం పోలింగ్ కేంద్రం చూసుకున్నట్టయితే తమ ఓటును వినియోగించేందుకు కూడా ఇటు పట్టభద్రులు మాత్రం చాలామంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తమ ఓటును వినియోగించేందుకు కూడా వస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాటు పూర్తి చేసిన మాత్రం ఈ రోజు నుంచి మాత్రం పోలింగ్ కేంద్రాల మధ్య మొత్తం ఓటర్లు మాత్రం బారు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఓటు వినియోగించింది కూడా దాదాపు పట్టభద్రులు 1,23,000 మంది పైగా కూడా తమ ఓటు వినియోగించేందుకు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచే స్టార్ట్ కావడంతోనే కొంత మందకోటగా ఉంది. తర్వాత కొంచెం అంటే టైం 11, 12 దాటినా కూడా ఎక్కువ మంది సంఖ్యలో వచ్చి తమ ఓటు వినియోగించేందుకు కూడా
వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పట్టభద్రుల ఎన్నిక పోలింగ్కి సంబంధించిన సరళి మాత్రం సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం ఈ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మాత్రం అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా తమ ఓటు నిర్ణయించేందుకు కూడా ఎక్కువ సంఖ్యలో పట్టభద్రులు వస్తున్న పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అదేవిధంగా ప్రియాంక ఈ ఇద్దరు కలెక్టర్లు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.